హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, రైల్వే డిపార్ట్మెంట్ నుండి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. కేవలం 10th క్లాస్ అర్హతతోనే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి, గ్రూప్ డి క్యాడర్కి చెందిన గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి. ఏపీ, తెలంగాణకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంది, ఏజ్ ఏ విధంగా ఉండాలి, ప్రతి డీటెయిల్ మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోను తప్పకుండా చిన్న లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. అలానే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఈ పీడిఎఫ్ మొత్తం క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి January 10th, 2026 ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి February 9th, 2026 వరకు టైం అయితే ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే గ్రూప్ సి, గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి వివిధ రకాల జాబ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. గ్రూప్ సి లెవెల్ 4, లెవెల్ 5 పే ప్రకారం 5 జాబ్లు అవైలబుల్గా ఉన్నాయి. లెవెల్ 2, లెవెల్ 3కి చెందిన 16 జాబ్లు అవైలబుల్గా ఉన్నాయి. అలానే లెవెల్ 1కి సంబంధించి 33 జాబ్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అన్ని సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ అండర్లో వస్తున్నాయండి. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. మీరు ప్రతి పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏదో ఒక స్పోర్ట్స్లో క్వాలిఫై అయి ఉండాలి. స్పోర్ట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి మీకు పేజ్ నెంబర్ 1 నుంచి మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ టేబుల్లో ఉన్న డేటాని మీరు క్లియర్గా చదివి మీరు ఏ స్పోర్ట్లో అయితే క్వాలిఫై అయ్యారో దానికి సంబంధించిన రెస్పెక్టివ్ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని. ఇవి అన్ని ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ జాబ్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏ విధమైన పోస్ట్ అనేది రిజర్వ్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఓపెన్గానే పోటీ పడవచ్చు. మీ మెరిట్ బట్టే మీకు ఫైనల్గా జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ స్పోర్ట్స్ మెరిట్ బట్టి. జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 25 years వరకు ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఏ విధమైన ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదండి. ప్రతి ఒక్కరికి కూడా 18 years నుంచి 25 years మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. January 1st, 2026 నాటికి మీ ఏజ్ అనేది ఈ విధంగా ఉండాలి. స్పోర్ట్స్కి సంబంధించిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇచ్చారు. పేజ్ నెంబర్ 2 నుంచి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయవచ్చు. స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే లెవెల్ 4, లెవెల్ 5 జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. లెవెల్ 2, లెవెల్ 3 జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. లెవెల్ 1 జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లెవెల్ 1 జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. rrcacr.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. జాబ్కి అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. జనరల్ క్యాండిడేట్స్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉండి లేదా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు ఫర్దర్గా ఎలిజిబుల్ అయ్యి స్పోర్ట్స్ ట్రయల్స్కి మీరు క్వాలిఫై అయినట్లయితే దాంట్లో 400 రూపీస్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది కంప్లీట్గా రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఈ పీడిఎఫ్లోని పేజ్ నెంబర్ 7, 8, 9లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆన్లైన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేయవచ్చు డౌన్లోడ్ చేసుకుని.
అలానే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనుక ఫర్దర్గా ఎలిజిబుల్ అయ్యి క్వాలిఫై అయినట్లయితే మీకు ట్రైన్ టికెట్ అనేది వాళ్ళే రీఎంబర్స్ చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ ట్రయల్స్కి అటెండ్ అవ్వడానికి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అలానే ఈ జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేయవచ్చండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. జాబ్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీ యొక్క స్పోర్ట్స్ అచీవ్మెంట్కి సంబంధించి మీకు 50 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క గేమ్లో మీ స్కిల్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది టెస్ట్ చేసి మీకు 40 మార్క్స్కి టెస్ట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని 10 మార్క్స్ అలాట్ చేసి టోటల్గా 100 మార్క్స్కి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఏ విధమైన ఎగ్జామ్ లేదా ఏ విధమైన ఇంటర్వ్యూ అనేది కూడా లేదండి. డైరెక్ట్గా మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్ని బేస్ చేసుకుని మీకు స్పోర్ట్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసి జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఆర్ఆర్బి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా మీకు జాబ్ అలవెన్స్లు జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. అలానే మంచి శాలరీ కూడా ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంది. తప్పకుండా అప్లై చేయండి. జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 9th 2026 వరకు అయితే టైం ఉంది. త్వరగా మీరు అప్లై చేసుకుని 10th క్లాస్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.